ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు బంకింగ్ సాయ్. క్లాస్ బంక్ అనే వ్యసనానికి బానిసైన బాధితుడు. గతంలో కొన్ని నెలలుగా క్లాస్ బంకింగ్ కేసుల్లో ఈయన పేరు బలంగా వినిపిస్తుంది. మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో ఆయన అడిగి తెలుసుకుందాం. మొదట్లో నేను కూడా అందరిలాగానే క్లాస్ కి వెళ్లేవాడిని, ఫస్ట్ బెంచ్ లో కూర్చుండేవాడిని, అసైన్మెంట్లు బాగా ఇచ్చేవాడిని, మంచి స్టూడెంట్ ని, నో స్ట్రెస్. అసలు ఈ క్లాస్ బంక్ కట్టే జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? వన్ డే మై ఫ్రెండ్ కేమ్ టు మీ అని ఓ రోజు నా స్నేహితుడు వచ్చి పదమామ బంక్ కొడదామన్నాడు. ఇక అంతే. ఆ తర్వాత ఏమైంది సార్? మొదట్లో అది ఒక చిన్న డిసిజన్ అనుకున్నా, కానీ మెల్లగా అది ఒక హ్యాబిట్ లా మారిపోయింది. ఇఫ్ యూ టాక్ అబౌట్ క్లాస్ బంక్ గురించి మాట్లాడితే మొదట్లో అంతా చాలా బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం, క్యాంటీన్, రెస్టారెంట్ అని డబ్బులన్నీ ఖర్చు పెట్టి సెమ్ ఆఖరికి కండోనేషన్ కట్టలేని పరిస్థితి. ఏబీసీ న్యూస్ ప్రకారం 10లో 20 మంది ఇలా కండోనేషన్ కట్టలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి యువత కోసం ప్రభుత్వం మంచి పథకం తీసుకొని రావడం అవసరం.